టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత హీరో బాలకృష్ణ పార్టీలో యాక్టివ్ అయ్యారు. తరచూ పార్టీ నేతలతో సమావేశమవుతూ వారిని ముందుకు నడిపిస్తున్నారు. అసెంబ్లీలో కూడా ఎప్పుడూ లేని విధంగా అధికార పక్షంపై విరుచుకుపడ్డారు. ఇదంతా చూస్తే రాబోయే రోజుల్లో పార్టీలో బాలకృష్ణ మరింత దూకుడుగా వ్యవహరించబోయే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందజేస్తారు. మోహన్, ఏదైతే మనం ముందు నుంచి చూస్తున్నట్లుగానే టీడీపీ ఇప్పుడు ఏదైతే ఈ స్కిల్ స్కామ్ రూపంలో పూర్తిగా ఒక రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో హీరో బాలకృష్ణ బ్యూరో సమావేశాలు నిర్వహించి ఇప్పుడే చంద్రబాబు రిమాండ్ కి వెళ్ళిన రెండవ రోజే పార్టీ సమావేశాలు కొనసాగిస్తూ ఒక పూర్తిగా కేడర్ ని నిరుత్సాహపరచకుండా నేనున్నానంటూ ఆయన అంతా భుజం ఒక తాటి మీద తీసుకొచ్చి ఆయన భుజాలపైనే పార్టీ నడిపే విధంగా ఆయన అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో ఒక్కసారిగా టీడీపీ కేడర్ అంతా కూడా ఉత్సాహంతో చేసి నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు రాజమండ్రిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అనే అంశాన్ని తెలుసుకుంటున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఇటు భువనేశ్వరి అటు బ్రాహ్మణి వీరిద్దరూ కూడా ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు చెప్పడం, ఎందుకంటే బ్రాహ్మణి కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం, ఇటొచ్చి నందమూరి ఫ్యామిలీలోనే అటు ఒకవైపు సీనియర్ లీడర్స్ తో వాళ్ళందరితో కూడా సమావేశాలు బాలకృష్ణ ఏర్పాటు చేసుకొని సూచనలు చేస్తున్నారు. మరోవైపు బ్రాహ్మణి కూడా చాలా ఘాటైన చేసి మా చుట్టూ పూర్తిగా పార్టీ కేడర్ అంతా మా వైపు ఉంది, మా కుటుంబం అంతా కూడా మేము ఏకాకలం కాదు, మా అంతా కూడా పార్టీ కేడర్ మా వైపు ఉందని చెప్పేసి అన్నారు. ఈ రోజు కూడా బాలకృష్ణ అసెంబ్లీలో కూడా మనం చూసుకోవచ్చు, ఎలా అయినా సరే మీసం తిప్పే స్టైల్ కావచ్చు, ఏదైతే సినీ పరిశ్రమలో ఉన్నటువంటి నా వృత్తిని అవమానపరిచారంటూ సినీ పరిశ్రమ అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చే ఒక వ్యూహంగా కూడా చూడొచ్చు దీన్ని. ఎందుకంటే బాలకృష్ణ చేసేది ఒకవైపు మొన్నటి దాకా బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా తక్కువగా ఉండేవారు. ఏదైతే ఆ కాన్స్టిట్యున్సీ వరకు ఆ బసవతారకం హాస్పిటల్ వరకు సర్వీస్ యాక్టివిటీస్ వరకే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయనే ఒక స్టేట్ పూర్తిగా ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదాగా ఆయనే తీసుకోవడం, మొత్తం అంతా కూడా పార్టీని ఆయనే లీడ్ చేస్తున్నట్లుగా ఒక రకమైన సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఆయన చెప్పినట్లుగానే నడుచుకోవడం, ఆయన చెప్పే వ్యూహాలతోనే వెయిట్ చేయడం, ఆయన చెప్పిన వ్యూహాలే నడుస్తుండడం అనేది టీడీపీలో ఒక రకమైన కొత్త నాయకత్వానికి తెరలేపినట్లుగా కూడా చేసుకోవచ్చు. మరోవైపు లోకేష్ కూడా ఏదైతే జాతీయ స్థాయి వాదాన్ని వినిపించడానికి వెళ్ళారు. కాసేపటి క్రితం మనం అనుకున్నట్లు ఏదైతే ఈ ట్విట్ అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. సైకో పాలన, సైకో ప్రభుత్వం చంద్రబాబు నాయుడిని జైల్లోనే హతమార్చే వ్యూహం ఏదైనా చేశారా అనేది ఆయన ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ట్విట్ పై కూడా బాలకృష్ణ స్పందిస్తారేమో మరి చూడాలి. ఎందుకంటే పూర్తిగా బాలకృష్ణ నేపథ్యంలోనే టీడీపీ పార్టీ అంతా కూడా తిరుగుతుండడంతో మరి రేపు ఏదైతే ఏం జరుగుద్ది అనే అంశాన్ని మాత్రం టీడీపీ శ్రేణులందరూ కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మోహన్.